నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ పెండింగ్ చలానాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఆటో డెబిట్ అనే అంశాన్ని ముందు పెడుతూ ఇటీవల ఒక నోటిఫికేషన్ బయటికి విడుదల చేసినప్పటికీ దీని మీద హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిన వాట ఇప్పటికే గత 2 రోజులుగా చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఈ ఆటో డెబిట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి. సో ఆటో డెబిట్ కావచ్చు, కీస్ లాక్కునే అంశం మీద ప్రధానంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో దీని మీద ఏదైతే పెండింగ్ చలానాలు అంటూ కూడా ఏదైతే వాహనదారుల విషయంలో ఎంత కఠినంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనేది ఉదాహరణకి మనం కొన్ని మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనం మార్నింగ్ న్యూస్లో దీని మీద కొంత డిస్కస్ చేసినప్పటికీ కొంత క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో క్లియర్ కట్గా ఈ పోలీసు వ్యవస్థ, ప్రధానంగా ఈ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే, వీళ్ళ జీతాలు రావాలంటే వీళ్ళ పై అధికారుల ఒత్తిడులతో చలానాలు అనే బాధుడిని క్లియర్గా సామాన్యుల విషయంలో ప్రధానంగా ఈ ఫోటోలు కొట్టడం కానీ చూడవచ్చు. ఒక కాస్ట్లీ కార్ని ఆపడం కంటే వాడు ఏం చేస్తాడంటే వాడు టాలీ చేసుకునే విధానం కూడా బైక్సా లేకపోతే ట్యాక్సీలు, చిన్న చిన్న కార్లు, ఈ వ్యవస్థను ఆపి వాళ్ళు చలానాలు కొట్టే ప్రయత్నం చేస్తారు. లేదా అప్పటికప్పుడే ఆ వెహికల్ నెంబర్ కొట్టగానే దాని మీద ఉన్న చలానాలు 2000, 3000, 5000 ఓ చలానా చూపిస్తుంది. ఈ చలానాన్ని క్లియర్ చేసే విధానంలో వాళ్ళు కొంత దురుసు ప్రవర్తన అనుకోవచ్చు. ఈ గూండాగిరి ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, ఇది ఎవరిని విమర్శించడం కాదు. ఇది ఒక గూండాగిరి అనో లేదా లాక్కుని వాళ్ళ పైసలు ఏదో వాళ్ళు లాక్కునే ప్రయత్నమా. ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలన్నా చలానాలు కట్టాలన్నా అది పబ్లిక్ అకౌంట్లోకి వెళ్తుంది. పబ్లిక్ కట్టే ట్యాక్సులు అయినా పబ్లిక్ చలానాలైనా ఇలాంటి అంశాలన్నీ కూడా గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళేవి. అవన్నీ గవర్నమెంట్ అంటే ఇక్కడ పబ్లికే, మళ్ళీ రిప్లికేట్ టు పబ్లిక్ ఇది అమౌంట్ అనేది. ఎక్కడా కూడా పోలీసుల దౌర్జన్యం ఇక్కడ పనికిరాదు వాస్తవానికి. కానీ దౌర్జన్యం చేసి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ 2000 లేకపోతే 5000 ఇది తక్షణమే కట్టి నువ్వు ఇక్కడి నుంచి కదలాలి. బండి తాళం లాక్కుంటాడు, వాడు జేబులో పెట్టుకుంటాడు, మనం వాడు వెనకాల తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ ఉంటే వాడు ఒకటే చెప్తాడు, ఇక నువ్వు కంప్లీట్గా క్లియర్ చేసాక కదలాలంటాడు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంది? ఒక రోజంతా తిప్పుకుంటే వాడికి వచ్చేదో 1000, 500, వాడు మిగిలేదు 200, 300 మిగులుతుంది. వాడికి 2000 చలానా తక్షణమే కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి వాడికి పైసలు? ఇప్పుడు లేదా ఆటో రిపేర్కి ఒక 2000, 3000 వాడి అకౌంట్లో దాచుకున్నాడు అనుకుందాం ఫర్ సపోజ్. ఆటో రిపేర్ చేయించుకుని మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ వాడు తిప్పుకుంటే తప్పితే వాడు పొట్టగడవనే పరిస్థితి. ఆ 3000, 2000 కూడా ఎక్కడో అప్పు చేసుకుని తెచ్చుకునే పైసలే ఉంటాయి. ప్రధానంగా ఆటో డ్రైవర్ విషయం మనం మాట్లాడుకుందాం. ఆ పైసలు కాస్త వీళ్ళు లాక్కుని పోతే ఇక వాడు పూట గడవాల్సిన పరిస్థితి ఏంటి? వాడి కుటుంబం పరిస్థితి, వాడు పోషించుకోవాల్సిన పిల్లల పరిస్థితి ఏంటి? మరి ఆటో డెబిట్ అనే అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ కూలి పని చేసుకునేటోళ్ళ డైలీ వేజెస్కి వెళ్ళేటోళ్ళు వీళ్ళు ఎందుకు వీళ్ళకి గుర్తు రాలేదు గవర్నమెంట్కి? కేవలం ఆటో డెబిట్ అనే ఆప్షన్ ఎవరికి పనిచేస్తుంది? పైసలు ఉన్నోడికి లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని తిరిగేటోళ్ళకి, 50 లక్షలు 60 లక్షల కార్లు కొనుక్కొని తిరిగేటోళ్ళకి, బెంజ్ కార్ల పెద్ద పెద్ద కార్లో తిరిగేటోళ్ళకి అయితే ఈ ఆటో డెబిట్ ఆప్షన్ క్లియర్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కార్ ఇది, ఎంపీ కార్ అని వాడు ఇక రికమెండేషన్లు పనిచేయవు కాబట్టి కొట్టగానే ఆటో డెబిట్ అవుతుంది. ఎవరికి పనిచేస్తుంది ఇది? ఎమ్మెల్యే కొడుకులని చెప్పుకుని తిరిగేటోళ్ళకో, ఎమ్మెల్యేలకో, మినిస్టర్లకో, సెలబ్రిటీలని చెప్పుకుని సోకాల్ సెలబ్రిటీలని ఆపగానే నేను పలానా తాలూకా అని చెప్పుకుంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి పనిచేస్తుంది ఆటో డెబిట్ అనే అంశం. పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళకి, డైలీ వేజ్ కూలి పనులు చేసుకునే వాళ్ళకి పనిచేయదు వాస్తవంగా. మరి ఏ లెక్కన దీన్ని డిసైడ్ చేసిర్రు అనేది, మరి ఎవరు దీన్ని సలహా ప్రభుత్వానికి ఇచ్చిర్రు అనేది తెలియదు. కానీ ఇది ఒక పనికి మాలిన సలహా. ఇలాంటి సలహాలు మిగతా విషయాల్లో ఇచ్చి ఉండుంటే ఈ పాటికి ప్రభుత్వం ఎక్కడ ఉండే. సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్లే ప్రభుత్వానికి దుస్థితి. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకున్న చలానా అంశం కాబట్టి చలానా గురించే నేను చెప్తున్నా. ఈ ఆటో డెబిట్ ఆప్షన్ అనేది ఉన్నోడికి లేనోడికి ఒకే రకం పెడితే ఎట్లా? ఇప్పుడు నువ్వు 5000 రూపాయలు బండి మీద చలానా ఉంది, ఆటో డెబిట్ అని కొట్టగానే 5000 ఆడి అకౌంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు. ఎక్కడి నుంచి తెస్తాడు 5000? అది మైనస్ బ్యాలెన్స్లో పడితే ఎవడిస్తాడు ఆ పైసలు? పబ్లిక్ దగ్గర మీరు దందా చేసి వసూలు చేస్తే
ఖచ్చితంగా ఇది కాదు. అందుకనే నిన్న హైకోర్టు కూడా ఇదే తీర్పిచ్చింది. హైకోర్టు ఏం చెప్తా ఉంది? ప్రజల బ్యాంక్ ఖాతాల నుండి బలవంతపు ఆటో డెబిట్ వసూలుకు పాల్పడతామంటే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు. కోర్టు ఆదేశాల్లోని ముఖ్యాంశాలు ఏంటి? బలవంతం వద్దు, పెండింగ్ చలానాల పేరుతో వాహనదారులను ప్రజల బ్యాంక్ ఖాతాల నుండి బలవంతపు ఆటో డెబిట్ వసూళ్లు వద్దు. కోర్టు ఆదేశాల్లోని ముఖ్య అంశాలు ఏంటి? బలవంతం వద్దు, పెండింగ్ చలానాల పేరుతో వాహనదారులను వేధించవద్దు, కీలు లాక్కోవడం నిషిద్ధమట, చలానాలు కట్టలేదని బైక్ కీలు లాక్కోవడం, వాహనాలను అడ్డుకోవడం చట్టవిరుద్ధమట, స్వచ్ఛందం మాత్రమే, వాహనదారుడు తనంతట తానుగా చెల్లిస్తేనే వసూలు చేయాలంటున్నారు. ఇప్పుడు నా బండి ఆపితే నా అంతటా నా దగ్గర పైసలు ఉంటే నేను చెల్లిస్తా, లేనప్పుడు నువ్వు చెల్లించాలి తప్పదు అని డిమాండ్ చేయొద్దు అని హైకోర్టు తీర్పిచ్చింది. అలాగే మనం రౌడీజం చేసి ఏదో గూండాగిరి చేసినట్టుగా కీళ్ళు లాక్కుని జేబులో పెట్టుకుని తిరగొద్దు, అది పూర్తి విరుద్ధం అంటున్నారు. ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? ఇగో కీలు లాక్కోవడం నిషిద్ధం అట, చలానా కట్టలేదని బైక్ కీలు లాక్కోవడం, వాహనదారులను అడ్డుకోవడం చట్ట విరుద్ధం అంటున్నారు. చట్టానికి ఇది విరుద్ధం అంటున్నారు. మరి ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది? ఇప్పుడు దాకా ఎందుకు చేసిరు ఇదంతా? మరి ఎందుకు బెదిరించి పైసలు కట్టించారు ఇప్పటి వరకు? మరి దీనికి ఎవరు బాధ్యులు ఇప్పుడు? సరే, ఇప్పుడంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, సో కోర్టు తీర్పు ఇప్పుడు కొంత వైరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. మరి తెలియకుండా మీరు ఇంతకాలం ఇది చట్టవిరుద్ధమైన పని ఇప్పటి వరకు చేసిన పోలీసుల పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు చాలామంది పోలీసులు ఇదే పని కదా చేసింది. నిన్నటి వరకు కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఇదే పని కదా చేసింది. కీసుల హక్కులు జేబులో పెట్టుకుని సామాన్యుడు కుటుంబంతో వెళ్ళే వాళ్ళని ఆపి రోడ్డు మీద ఏదో వాళ్ళు తప్పు చేసినట్టు, దొంగ పని చేసినట్టు, లంగా పని చేసినట్టు ఆపిన వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇప్పటి వరకు ఆపి అట్లా లాక్కున్న వాళ్ళని ఏం చేయాలి పోలీసులు ఇప్పుడు? మరి ఈ చట్టం ఇప్పటిది కాదు కదా, ఇప్పటికిప్పుడు వచ్చిన చట్టం కాదు ఇది. ఇది చట్టంలో ఆల్రెడీ ఉంది, కీస్ లాక్కోవద్దు, దౌర్జన్యం చేయొద్దు అనేది ఎప్పుడో ఉంది. మరి ఆ చట్టం తెలిసిన పోలీసులే చేస్తున్నారు కదా ఈ పని. ఇప్పటి వరకు ఆ పోలీసులే చేసారు కదా. మరి ఇప్పుడు దీనికి ఇప్పుడు వరకు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేయాలి? మరి దీని మీద కూడా కోర్టుకు వెళ్లాల్సి ఉంది ఖచ్చితంగా. దీని మీద కూడా కోర్టులో మళ్ళీ పిటిషన్ వేయాల్సి ఉంది. మళ్ళీ ఇప్పటి వరకు లాక్కున్న వాళ్ళ పరిస్థితి, అట్లా దౌర్జన్యం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టి వసూలు చేసి వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక స్వచ్ఛందం మాత్రమే, వాహనదారుడు తనంతట తానుగా చెల్లిస్తేనే వసూలు చేయాలట. చట్టపరమైన నోటీసులు ఎవరైనా చెల్లించడానికి నిరాకరిస్తే చట్ట ప్రకారం వారికి కోర్టు నోటీసులు పంపాలి. రోడ్లపైన దౌర్జన్యం చేయొద్దు, ఇది చెప్పేది. ఎవరైనా నిరాకరిస్తే అంటే నేను కట్టను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని ఎవడైనా అంటే వాళ్ళకి మీరు చట్టపరంగా కోర్టు నోటీసులు పంపాలి. అంతే తప్పితే రోడ్డు మీద వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వసూలు చేయొద్దు అని చెప్తా ఉంది. ఇప్పుడు ఈ కోర్టు నోటీసులు కూడా ఎప్పుడు పంపాలి? నేను కట్టను, నా వల్ల కాదు అని అన్నప్పుడు పంపాలి. ఇప్పుడు సార్ నా దగ్గర 500 ఉన్న 500 కడతాను సార్ అంటే కట్టించుకోవాల్సిందే. ఇప్పుడు 5000 ఉంది ఫైను, నువ్వు ఇప్పుడు 5000 కట్టాలంటే కాదు. ఇక్కడ నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి సార్, నేను ఇప్పుడు 1000 రూపాయలు కడతా, తర్వాత క్లియర్ చేసుకుంటా అంటే వదిలేయాల్సిందే. ఈ ఆటో డెబిట్ సిస్టమ్ ఒక అనాలోచిత నిర్ణయం అట. మీరు ప్రతిపాదించిన ఆటో డెబిట్ సిస్టమ్ అంటే బ్యాంక్ ఖాతాల నుండి నేరుగా డబ్బులు కట్ట చేయడం అంట అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఈ విషయంలో నేను ముందే హెచ్చరించానట. హైకోర్టు న్యాయ సమీక్షలో నిలబడదు, చట్టబద్ధత లేని ఇటువంటి నిర్ణయాలు కోర్టు మెట్టులెక్కగానే వీగిపోతాయని ఈనాటి తీర్పుతో స్పష్టమైందట. సో ఏదైనా కానీ ఇప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది రోజువారీ కూలీలు, మిడిల్ క్లాస్ నుంచి మనం మాట్లాడుకోవాలి. ఇట్లాంటి అంశాలు వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడే పరిస్థితి ఉంటుంది. డైలీ వేజ్ ఏదైతే అదే బిజినెస్గా బతికే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది ఈ చలానాల విషయంలో. ఆటో డ్రైవర్ల, క్యాబ్ డ్రైవర్ల, ఇంకొకళ్ళ ఎవరైనా కావచ్చు. ఈ మోటార్ ఫీల్డ్ మీద బతికే వాళ్ళ మీద ఈ చలానాలు అనేది అతిపెద్ద భూతంలా కనపడతా ఉంది వాళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే ఆటో వాడు ఉన్నాడు, ఫర్ సపోజ్ వాడు రోజుకి ఇప్పుడు వచ్చేదే చాలా తక్కువ. ఈ ఊబరు, ఓలా, ఈ రకరకాల ఆన్లైన్ యాప్స్ వచ్చిన తర్వాత మొత్తానికి వాళ్ళకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. పాపం వాడు ఇంటికి 200, 300, 500 పట్టుకెళ్తే ఇక గగనం అది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయకపోగా
ఈ చలానాల పేరు మీద ఇంకా ఎక్కువ దౌర్జన్యం గుంజుకుంటారు. చొక్కా లేదని, సో నెంబర్ ప్లేట్ చక్కగా లేదని, ఒకళ్ళు ఎక్స్ట్రా ఎక్కిచ్చిర్రని, ఇట్లా చాలా చాలా అంశాలని వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఈ ఆటో వాళ్ళని కావచ్చు, క్యాబ్ వాళ్ళని కావచ్చు. వాళ్ళకి ఇది ఒక భూతంలా కనపడతా ఉంది ఇప్పటికే. వాడు ఆపిండంటే కథమిగా, పోలీసోడు ఆపిండంటే ఆటోని, ఈ కథమిగా వాడి మీద మినిమం 1500 2000 కట్టందే వాడిని వదలడాడు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో కనీసం ఈ తీర్పు వల్ల అయినా కానీ కొంతమందికి కొంచెం వెసులుబాటు, కొంచెం ఫ్రీ హ్యాండ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతమంది అట్లాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రధానంగా బతికే పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఇదే మోటార్ ఫీల్డ్ ముఖ్యం అనుకుని బతికే వాళ్ళకే కొంత ఉపయోగం ఉండే పరిస్థితి ఉంటుంది దీనివల్ల. సో ఏదేమైనా ఇట్లాంటి డెసిషన్స్ కాకుండా ప్రజలకు ఎటువంటి వాటి మీద ఉపయోగం ఉంటుంది, ఈ ఈ పథకం పెట్టడం వల్ల ఎవరికి మేలు జరిగే పరిస్థితి ఉంటుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎంతమంది పేదవాళ్ళు బాగుపడే పరిస్థితి ఉంటుంది అనేది మనం ఆలోచించుకుని పెట్టాల్సిన పరిస్థితులు. ఈ సినిమా టికెట్లు అనుకోవచ్చు, లేదా ఇట్లాంటి చలానాల అంశం కావచ్చు, ఏదైనా ఒక డెసిజన్ అనేది బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రవేశపెట్టే ప్రతి డెసిజన్ కూడా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది గవర్నమెంట్ బాధ్యత. అది ఎందుకంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ప్రజల కోసం మనం పనిచేయాలి. ప్రజలు మన ట్యాక్స్ రూపంలో మనకు జీతాలు కడుతున్నారు కాబట్టి. సో ఇది పరిస్థితి. కనీసం ఈ కోర్టు తీర్పు నుంచి అయినా పోలీసు వ్యవస్థ మారుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ చలనాలతో పాటు యూటర్న్లు అనే అంశం చాలా పెద్ద తలపోటుగా మారింది. యూటర్న్లు కిలోమీటర్లు యూటర్న్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా మొత్తం చుట్టూ తిప్పుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని కూడా కొంత వెసులుబాటు క్రియేట్ చేస్తారు. పబ్లిక్కి ఇబ్బందులు కలగకుండా వీటి మీద ఒక డెసిజన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.